ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. ప్రజెంట్ మనం ఉన్నాము శ్రీమాత వైష్ణోదేవి కాట్రా రైల్వే స్టేషన్లో, అమ్మవారి పాదాల సన్నిధిలో. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాము, అదే వందే భారత్ ట్రైన్లో. సో ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి టైం 12:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం బయలుదేరి శ్రీనగర్ అయితే వెళ్తున్నాం వందే భారత్ ట్రైన్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ. ఆ వెళ్ళే పాత్ కానీ, దారి కానీ, ఆ టన్నల్స్ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మేము మళ్ళీ పహల్గామ్ వచ్చి పహల్గామ్ నుంచి అమర్నాథ్ బయలుదేరుతున్నాము. సో మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిజిటల్గాను, అండ్ మాకు కూడా దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. ఇక్కడ నేను చూసినటువంటి మహా అద్భుతాలు అన్నీ కూడా ఒక్కటి కూడా వదలకుండా నేనైతే వీడియోస్లో పెడుతున్నాను. వీడియోస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ ట్రిప్ కోసం నేను దాదాపు 6-7 నెలల నుంచి ప్లాన్ చేసి, రీసెర్చ్ చేసి, ప్రతిదీ చదివి నేర్చుకొని, ఫిజికల్గా అన్ని టెస్టులు చేయించుకొని పాస్ అయ్యి నేను ఇక్కడికైతే రావడం జరిగింది. ఇది ప్రతిసారి మనం మళ్ళీ వస్తామా లేదా అనేది తెలియదు. ఎందుకంటే భగవంతుడు మనకు నెక్స్ట్ ఇయర్ మనకి ఎట్లా రాసి పెట్టుంటాడో, రాణిస్తాడో రానివ్వడో కూడా తెలియదు. ఎందుకంటే క్షణం ఒక యుగంగా మారుతుంది. అట్లాంటిది మనకి ఈరోజు భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ అవకాశం అయితే వచ్చింది. సో తప్పనిసరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ నాతో పాటు మీకు కూడా దర్శన భాగ్యం అయితే కలుగుతుంది. హెలికాప్టర్. సో హెలికాప్టర్ కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది నేను డీటెయిల్స్ అన్నీ మీకు లాస్ట్లో చెప్తాను. సో టైం అయితే అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 2 నుంచి వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనమంతా కూడా లాస్ట్ వీడియో మీరు చూస్తుంటే చెన్నై నుంచి నేను బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది, కాట్రా వైష్ణోదేవి వరకు. ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మనము వందే భారత్ ఎక్స్ప్రెస్లో శ్రీనగర్ వరకు అయితే వెళ్తున్నాము. సో బ్యూటిఫుల్గా ఉండబోతుంది, మిస్ అవ్వద్దు. లేట్ చేయకుండా వీడియోలో అయితే గెలుపుదాం. కీప్ డు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంతకుముందు వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే కూడా అది కూడా చూడండి, వచ్చే వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హెలికాప్టర్లు ఎలా తిరుగుతున్నాయంటే అసలు ఏదో చిన్న గద్దలు తిరిగినట్టు తిరుగుతున్నాయి మొత్తం. ఇది శ్రీమాత వైష్ణోదేవి కాట్రా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు 2900 కిలోమీటర్లు అయితే వస్తుంది. అండ్ రైల్వే స్టేషన్కి ఎదురుగానే మీకు అమ్మవారి సన్నిధి అయితే కనిపిస్తుంది చూడండి. అక్కడ అవన్నీ కూడా హిమాలయ రీజియన్. సో హిమాలయ మౌంటైన్స్ అద్భుతంగా ఉంది. అసలు స్టేషన్లో నుంచి నేను చూసిన వ్యూ అయితే మామూలు వ్యూ కాదు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రాగానే మన సిమ్ కార్డ్స్ అయితే పనిచేయవు. ఇక్కడికి రాగానే కాట్రా వైష్ణోదేవి గురించి సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనం అమర్నాథ్ చేస్తున్నాం కదా, అమర్నాథ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను చూడండి. అందులో మీరు ఫస్ట్ ఇక్కడికి రాగానే మీరు దిగాల్సిన పని, స్టేషన్ బయట మీరు వెళ్ళంగానే 450 రూపీస్కి మీకు పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్ అయితే దొరుకుతుంది, తీసేసుకోండి. సిమ్ కార్డు లేకపోతే ఇక్కడ మనం ఏం చేయలేము. సిమ్ కార్డు తీసుకుని నెంబర్ వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పండి, మేము రీచ్ అయ్యాము. సో ఇట్లా సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నామని ఆ నెంబర్ని వాళ్ళు సేవ్ చేసుకొని పెట్టుకోమని చెప్పండి. అండ్ అది వచ్చేసి 28 డేస్ టైం అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది మనకి. ఆల్రెడీ ఎవరైనా పోస్ట్ పెయిడ్ కనుక యూజ్ చేస్తుంటే సిమ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ సిమ్ అయితే పనిచేస్తుంది. బట్ నాకైతే 2 మొబైల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో ఆల్రెడీ పోస్ట్ పెయిడ్ ఉంది, అండ్ ఒక దాంట్లో మాత్రం నేను ఇప్పుడు తీసుకున్నాను. సో అది ఎయిర్టెల్, ఇది ఎయిర్టెల్, 2 ఎయిర్టెల్స్ నాకు, ఎందుకైనా మంచిదని చెప్పి తీసి పెట్టుకున్నాను. అది సిమ్ కార్డు మాత్రం మిస్ అవ్వద్దు, బయటకు రాగానే తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి మనమైతే ట్రైన్ ఆన్బోర్డ్ చేసి మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాం. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్ కోచ్లో, అది హైలైట్. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. చలో, అక్కడ టర్న్ కొడుతుంది కదా, అలా తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ చేస్తున్నారు. ఆ చివరిలో ల్యాండ్ చేస్తున్నారు, అక్కడ హెలిప్యాడ్ ఉన్నట్లుంది, అక్కడ ల్యాండ్ చేస్తున్నారు. వ్యూ అయితే అదిరిపోయింది. క్లౌడ్స్, మేఘాలు, పర్వతాలు, అబ్బో ముగ్ధ మనోహరంగా ఉంది. అసలు మామూలుగా లేదు, కళ్ళతో చూస్తుంటే మెరిసిపోతుంది. ఆ కొండ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొండ అంత హైట్ ఉంది. మేఘాల వల్ల, క్లౌడ్స్ వల్ల మొత్తం అంతా కూడా కవర్ అయిపోయింది. అది ఎదుకోండి వెళ్తుంది చూడండి హెలికాప్టర్. అక్కడ వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతుంది. స్టేషన్ బయట నుంచి మీరు రాగానే మీకు రైట్ సైడ్ వచ్చేసి సిమ్ అండ్ మొబైల్ షాప్ యాక్సెసరీస్ అని కనపడుతుంది కదా, అక్కడ కూడా మీకు సిమ్ కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడికన్నా మీకు ఆ మెయిన్ రోడ్ జస్ట్ ఒక 100 మీటర్స్ నడిచి వెళ్తే అక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ రోడ్ దగ్గర లాట్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. 50 రూపీస్ అయితే తగ్గుతుంది, అక్కడ 450 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఆ పక్కనే ఇంకొకటి యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్ అని ఉంది. ఈ పక్కన అక్కడ రెడ్ కలర్ ఇవి కనిపిస్తున్నాయి కదా రేకులు, అది యాత్ర రిజిస్ట్రేషన్ కౌంటర్. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. అది ఎట్లనేది మీకు నేను వైష్ణోదేవి వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడికి మళ్ళీ మనం 5 డేస్లో అయితే వస్తాము.
అమర్నాథ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. ఇన్స్టంట్ ఉప్మా. సో ఇన్స్టంట్ ఉప్మా అయితే తీసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే మళ్ళీ మాకు ట్రైన్లో ఫుడ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 to 1.5 hour పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే దీంతో లాగించాం. ఇది అండ్ రెండోది, కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ తీసి సెల్ఫీలు వీడియోలు అవి చేయకండి, ఎందుకంటే టోటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. అది వెళ్ళిపోదాం లోపలికి, టైం అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మన చేతుల్లో 1 hour మాత్రమే ఉంది. లోపలికి వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఆన్బోర్డ్ చేద్దాం. స్టేషన్ అయితే భలే ఉంది, అసలు మామూలుగా లేదు. ఎదురుగా అమ్మవారి కొండ, ముందు ఓపెన్ అంతా విశాలమైన స్పేస్, ఇట్స్ లైక్ మినీ స్టేడియం లాగా ఉంది. బాయ్స్ అయితే ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు, వెళ్ళిపోదాం. చాలా స్కానింగ్ చెకింగ్ అంతా ఉంటుంది మన లగేజ్కి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అమ్మో అసలు మామూలు విషయం కాదు, మన రెగ్యులర్ రైల్వే స్టేషన్ లాగా కాదు, మొత్తం అంతా మిలిటరీ కంట్రోల్లో ఉంది. 2 సార్లు చెక్కింగ్ లేకుండా ఎవరిని పంపట్లేదు. అట్లీస్ట్ మీరు మీ ట్రైన్కి ఒక 1 hour బిఫోర్ అనే రావడానికి ట్రై చేయండి, ఇన్ కేస్ మీరు ఈ స్టేషన్ నుంచి కనుక జర్నీ చేస్తుంటే. ఎన్ని చెక్కింగ్లు అనుకుంటున్నారు, ఇంత కథ ఉంది. అస్సలు ఇంత కూడా వదలట్లేదు తెలుసా, ఇంత కూడా వదలట్లేదు, అంత స్పీడ్గా చెక్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 45 minutes అయితే ఉంది. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, కానీ ప్లాట్ఫామ్ అలా ఖాళీగా ఉంది. చూద్దాం. ఎగ్జిక్యూటివ్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం ఇప్పుడు. మన కోచ్ నెంబర్ వచ్చేసి E2. మన ట్రైన్ వచ్చేసి 2:55కి స్టార్ట్ అవ్వాల్సింది, ఒక 10 minutes లేట్తో నడిచేటట్టుంది ఈరోజు. ప్లాట్ఫామ్ అయితే చాలా 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 నీట్గా ఉంది, అన్బిలీవబుల్, అంత బాగుంది. కాఫీ తాగుతున్నాము క్రాంతి నేనైతే కొంచెం ముందుకు నడుచుకొని వచ్చానండి. అసలు ఈ వ్యూని మర్చిపోలేకపోతున్నాను నేను. అక్కడ ఒక ప్లాట్ఫామ్ పైన ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, అదేంటో తెలుసా, ఉత్తర సంపర్క క్రాంతి హై స్పీడ్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఇది కూడా వందే భారత్, సాఫ్రాన్ వందే భారత్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటున్నారు, ఇట్స్ 22440. ఇది వచ్చేసి మనకు కాట్రా నుంచి స్టార్ట్ అయ్యి న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది. ఇక్కడున్న ప్యాసింజర్స్ మొత్తం వందే భారత్ కోసమే వెయిటింగ్. ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుంది. బంగారం వచ్చేస్తుంది 26403 నంబర్. ఒకే రైల్వే స్టేషన్లో పక్క ప్లాట్ఫామ్లో 2 వందే భారత్లు. తళ్ళలాడిపోతుంది కొత్త ట్రైన్, చాలా పెద్ద ట్రైన్. ఆల్మోస్ట్ 18 కోచెస్తో నడుస్తుంది. 16 చైర్ కారు, 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కోచెస్. మనం ఎగ్జిక్యూటివ్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన కోచ్ వచ్చేసి E2. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనది వచ్చేసి E2. అక్కడ ఆటోమేటిక్ డోర్లు, 2 minutes అంతే. చాలా క్రౌడ్ ఉంది, టైం పట్టింది అసలు వెళ్ళడానికి. ఫ్లైట్లో ఎలా అయితే సీటింగ్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు వెళ్తామో క్యూలో అలా వెళ్ళినట్టుంది. ఇది 29. అబ్బా సూపర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ కోచ్. సో దీన్ని ఇనాగరాలడానికి రాలేకపోయింది నేను, ఆ బాధ ఉండిపోయింది, కానీ ఈ రకంగా కవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే 6 minutes డిలేతో అయితే స్టార్ట్ అయింది. 190 kilometers, ఇంకా పండగే దంచుడే. స్టార్ట్ అయింది మన ట్రైన్. బాయ్ బాయ్ కట్రా. అవన్నీ కష్టంలో, అవన్నీ కష్టం. ఈ రూట్లో టన్నెల్ మీద టన్నెల్ వస్తాయి, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ అంటే సూపర్ వీడియో, చాలా కష్టపడి తీయాల్సి వచ్చింది ఈ వీడియోని. టికెట్ అసలు కన్ఫర్మ్ కాలేదు. క్రాంతి బేబీ ఈ చేసి జిమ్మికి చేసి మొత్తానికి అయితే టికెట్లు కొట్టాడు. ఇక్కడ చూడండి, అసలు టెంపుల్ కనిపిస్తుంది, వైష్ణోదేవి టెంపుల్ అది. అన్నా క్రాంతి అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీ వల్లే అన్న. యాక్సలరేషన్ పుల్డ్, స్మూత్ ఉందబ్బా. ప్రస్తుతానికి కోచ్లో అందరూ సెటిల్ అవ్వడానికి టైం పట్టింది. ఇదిగోండి మన ట్రైన్ స్టార్ట్ అయ్యాక వచ్చినటువంటి ఫస్ట్ టన్నల్ ఇది. ఆల్మోస్ట్ 100 పైన టన్నల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే.
బా 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 సరిగ్గా అయిపోయా. ఓ మై గాడ్. Look like Hindi actor. Look like Hindi actor. రీసీ అనేటువంటి చిన్న రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాం మనము. టన్నల్ గాయ్స్, ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఒక్కొక్కసారి టన్నల్లో నుంచి అలా బయట రాగానే వ్యాలీ అయితే కనిపిస్తుంది. అటు సైడ్ కనిపిస్తుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది. ఎటు వైపు చూడాలో తెలియట్లేదు. రెండు వైపులా స్వర్గమే. ఎందుకంటే వస్తా చూడండి, టన్నల్లో నుంచి ఎగ్జిట్ అవుతాం కాసేపట్లో. ఇది బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ ఇది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ స్నాక్స్ అన్నీ ఇంక్లూడెడ్. ఇది వచ్చేసి పటీసా అంట, టమాటో కెచప్. ఇది వచ్చేసి ఫ్రెష్ ఆలూ భుజియా. ఇదేదో ఇచ్చారు ఒకటి, పీనట్స్ అట్లాంటివి. ఇది వచ్చేసి చాయ్. ఇది మఫిన్ లాగా అనుకుంటా. ఇది మీకేమి ఇచ్చారు ఫ్రెండ్స్? అయ్యానా ఫ్రెండ్స్? గాయ్స్, ఇది ఎంత పెద్ద టన్నల్ అంటే ఆల్మోస్ట్ 10 minutes నుంచి వస్తానే ఉంది. ఇది ట్రైన్ టన్నల్ దాటి బయట వచ్చాక మనకైతే సవాల్కోట్ రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఎంత పెద్ద టన్నల్ అంటే అంత పెద్ద టన్నల్. మళ్ళీ ఇంకొక టన్నల్. మసాలా చాయ్ అదిరింది అసలు, చాలా బాగుంది. ట్రైన్ అలా క్రూజ్ అవుతుంది. ఏ టన్నెల్ ఎత్తుకున్నా అట్లీస్ట్ 5 minutes డ్రైవ్ ఉంది లోపలే. అంత పెద్ద పెద్ద టన్నెల్స్, కొండల్ని తొలిచి చాలా రోజులు కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. ఒక లాంగెస్ట్ టన్నెల్ రైడ్ తర్వాత మన ట్రైన్ అయితే బయట వచ్చింది. చలో వెళ్ళి అట్టా తిరుగుదాం. ఊరు కొడుతుంది. ట్రైన్లో కాసేపు వాకింగ్ చేద్దాం. ఇక్కడ 2 చోట్ల బ్లాకులు పెట్టేశారు. ఇంకా అది దాటితే మొత్తం అంతా కూడా చైర్ కార్ అనమాట. ఈ రెండు కోచెస్ మాత్రమే ఈసీ ఎగ్జిక్యూటివ్ కోచ్. టన్నల్లో నుంచి అలా వెళ్ళిపోతుంది అంతే. అలా వెళ్ళిపోయి బయట వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ వ్యాలీ అయితే వస్తుంది. మళ్ళీ అది మిస్సింగ్. కెమెరా ఆన్ చేసి లోపల వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఎ గ్రేట్ అండ్ అమేజింగ్ సర్వీస్. థ్యాంక్ యూ. నిజంగా భూతల స్వర్గంలో జర్నీ చేసినట్లు ఉంది. మళ్ళీ వచ్చింది టన్నల్. కనిపిస్తుంది ఆ టన్నల్.
భూతల స్వర్గం అంతే. ఇంకా స్నో పడే టైంలో నా తెలిసి ఎలా ఉంటుందో తెలియదు. ఖచ్చితంగా నేను డెఫినెట్గా మళ్ళీ స్నో పడే టైంలో ఒకసారి అయితే వస్తాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు భయ్యా లోపలే కదా ఉన్నాము ఎందుకు సన్ గ్లాసెస్ అని. సన్ గ్లాసెస్ పెట్టకపోతే ఎక్కువ లైట్ ఉంది, చాలా ఎక్కువ లైట్, ఎల్ఈడి లైట్ ఉంది లోపలంతా, ఎక్స్ట్రీమ్ బ్రైట్ ఉంది. మళ్ళీ వచ్చింది. ఇప్పుడే మనం కరీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అదిరిపోయింది అసలు వ్యూ. మళ్ళీ టన్నల్ నెక్స్ట్ రాబోతున్న రైల్వే స్టేషన్ వచ్చేసి బనిహాల్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ట్రైన్లో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అబ్బో మై గాడ్. వెల్కమ్ టు బనిహాల్ స్టేషన్. ప్లాట్ఫామ్ వచ్చి ఇటు సైడ్ వచ్చింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో క్యాప్టెన్ ఏం చెప్పారంటే అనవసరంగా ట్రైన్ అయితే దిగద్దు, ఓన్లీ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. బనిహాల్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు బనిహాల్. ఎట్లయినా కానీ అట్లీస్ట్ ఒక్క నిమిషం అయినా సరే బనిహాల్లో దిగాలి. 5 నిమిషాలు ఉంచుతారంట మ్యాక్సిమం, అంటే ఉండే అవకాశం ఉందంట. చూద్దాం. ఓపెనింగ్. అసలు ఎక్కువసేపు ఉండలేం, భయం వేస్తుంది నాకే. మొత్తానికి కొంచెం ధైర్యం చేసి నేనైతే బనిహాల్ స్టేషన్లో దిగాను. ఇలా ఉంది బనిహాల్ స్టేషన్. ఇలా ఉంది. మొత్తానికైతే దిగాను నేను. క్రాంతి ఒకసారి ఎలా అనిపించింది నీకు? భయం వేస్తుందా? ఎప్పుడు డోర్ పడిపోతుందో తెలియదు. అది కూడా ఒకటి. నాకు కింద కూడా అంతా మొత్తం ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఉంది. హై సెక్యూరిటీ. అసలు భయం వేస్తుంది దిగాలంటే. స్టార్ట్ అయింది మళ్ళీ మన ట్రైన్ బనిహాల్ నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి శ్రీనగర్. ఎర్రగా తీసేస్తుంది. ఇంకా మన కోచ్లోకి వెళ్ళిపోయి కాసేపు మన సీట్లో అయితే కూర్చున్నాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది మ్యాటర్ చాలా ఉంది. ఇప్పుడు నిద్ర వేసాడు మావాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. శ్రీనగర్, కాశీ, కన్యాకుమారి అన్నీ. గాయ్స్ అటు సైడ్ అయితే విజువల్స్ అదిరిపోయినాయి. వ్యాలీ, పొలాలు ఉన్నాయి, మొత్తం ఒక రేంజ్లో ఉంది. ఏ మాట కమాట కానీ చాలా వందే భారత్లు చేసాం, కానీ ఈ వందే భారత్ సంథింగ్ స్పెషల్ దాటేసింది అన్ని. బ్రో వచ్చి కాశ్మీరీ కాఫీ కావాలని అడుగుతున్నాడు.
నా ఫేవరెట్ అది వచ్చిన తర్వాత బ్రో ब्रो इधर पूछना नहीं कश्मीरी कबाब हो गया कश्मीरी काफ़ी होना चाहिए हमको ओके कश्मीरी कॉफ़ी होना चाहिए ये ऑलरेडी बोल दिया ना ఓకే గాయస్ మన ట్రైన్ అయితే ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ ఉంటుంది చూడండి బ్రిడ్జ్ పైన అక్కడ వెళ్తుంది అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారే విహారమే. ఇంత బాగుంది కదా సాంగ్. దిస్ సాంగ్ డిజర్వ్స్ కాశ్మీర్. నో కాశ్మీర్ డిజర్వ్స్ దిస్ సాంగ్. లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడే వరించలే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా తలా తలా గలానా పటిల్లత హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తెరవంచి ఇలా చేరే క్షణాలలో. అది సో అదిరిపోయింది. మాటలతో చెప్పలేను అంత హ్యాపీగా ఉంది. ఒక సాంగ్ మొత్తం హాఫ్ పాడానంటే అర్థం చేసుకోండి. కాశ్మీరీ కాఫీ బట్ కొత్త టేస్ట్ బాగుంది. వెల్కమ్ టు సదూరా రైల్వే స్టేషన్. అయ్యా బాబోయ్ ఏముందిరా నాయన, అసలు ఆ హౌస్ చూడండి నా దిష్టి తగిలేలా ఉంది దానికి. మళ్ళీ ప్లేన్లో కట్టుకున్నాడు. ముందు మళ్ళీ ఇంటి ముందంతా ఏదో పళ్ళు అవన్నీ పండించుకుంటున్నాడు మళ్ళీ. నిజం చెప్పండి అనుకున్నారు కదా అమ్మ, ఇడు కాశ్మీర్ వెళ్తే వెళ్ళాడు కానీ సాగు కొడుతున్నాడు అప్పటి నుంచి. నిజం చెప్పిన చాలా హై ఫీలింగ్ ఉంది. వెల్కమ్ టు అనంతనాగ్. ఇక్కడ మనకు అఫీషియల్గా స్టాప్ ఏం లేదు, కాకపోతే మన ట్రైన్ స్లో అయింది. గాయస్ ఏమన్నా ఉందా కాశ్మీరు, మనసులోకి ఎక్కేసింది గాయస్. ఇంక వదిలేదు లేదు. సంవత్సరానికి 2 ట్రిప్లు ఏంటంటే వెల్కమ్ టు శ్రీనగర్. అక్కడ ఉంది శ్రీనగర్ బోర్డు. చూశాను మొత్తానికి శ్రీనగర్. అది శ్రీనగర్లో కుడికాలు పెట్టి దిగుతున్నాను. అబ్బో ఏమన్నా ఉంది అసలు. మర్చిపోలేని ట్రైన్ జర్నీ, మర్చిపోలేని ప్లేసెస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. యారాలగా ఒక్క మాటలో చెప్పాలంటే స్విట్జర్లాండ్లో బొక్క అనిపించింది, అంత బాగుంది. అఫ్కోర్స్ దేనికి ఉన్న అందం దానికి ఉంటుంది. మన కంట్రీ కదా. ఒక 15-20 నిమిషాలు ముందుగానే తీసుకొచ్చేసాడు. ఆడికి చాలా స్లోగానే తీసుకొచ్చాడు. ప్రతి వ్యాలీ, ప్రతి కొండ, ప్రతి మౌంటైన్ చూసుకుంటూనే వచ్చాం. ఎంజాయ్ చేసాం, పాటలు పాడాం, అన్నీ చేసాం. అసలు ఎంజాయ్ చేసాం. అసలు టికెట్ కాస్ట్ ఎంత పడింది ఎగ్జిక్యూటివ్?
టికెట్ కాస్ట్ 1300 పడింది, 1300 పడింది. అండ్ మీకు సీసీ అయితే తక్కువ పడుతుంది, నాకు తెలిసి 700, 682 రూపీస్ ఎంత ఉంది, 700 ఉంది అనుకోండి. అది ఇది. సో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి బయటకు వెళ్ళిన తర్వాత. ఇది శ్రీనగర్ రైల్వే స్టేషను. బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం. మొత్తానికి శ్రీనగర్లో కాలు పెట్టే జన్మ ధన్యం అంతే. జీవితంలో ఎప్పుడు అసలు ఇంత దూరం రాలేదు. ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్స్. ఎప్పుడు అసలు ఇంత దూరం రాలేదు, ఇంత పైకి రాలేదు. మ్యాక్సిమం ఢిల్లీ అంతే. నెక్స్ట్ లెవెల్. నా మాటలోనే తెలుస్తుంది కదా నేను ఎంత ఎగ్జైటెడ్తో ఉన్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పాలి, ఆర్మీ సోదరులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే కళ్ళతో చూశాను, మనం మాటలతో చెప్పడం వేరు, అది లైవ్లో చేసి చూపించడం వేరు. అక్కడ నుంచి కట్రా నుంచి ఇక్కడ వరకు వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారో నేను కళ్ళతో చూశాను ప్రతి క్షణం. అది వాళ్ళ రుణం తీర్చుకోలేనిది అనిపించింది నాకు ఈ టైంలో. నెక్స్ట్ మరుజన్మ ఉంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సోల్జర్. ఎలా అనిపించింది? సూపర్ ఉంది అసలు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో అసలు మర్చిపోలేను ఇది. మళ్ళీ రావాలనిపిస్తుంది. బై రోడ్ వెళ్ళాలి, ఇక్కడ ఉండిపోయింది, హృదయంలో ఉండిపోయింది. ఈసారి బై రోడ్ వద్దాం. బై రోడ్ చెప్పలేం కానీ బట్ ట్రైన్ జర్నీ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్ దగ్గర చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మొత్తం అందరూ ఒకేసారి ట్రైన్ దిగారు కదా. శ్రీనగర్ రైల్వే స్టేషను. ఓ ఏముంది, శ్రీనగర్. సో అది అమర్నాథ్ యాత్ర 2026. మొత్తానికి ఏదో తెలియని సంతృప్తి, ఏదో తెలియని సాటిస్ఫాక్షను. చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎప్పుడు కళ్ళతో చూస్తాను అనుకోలేదు, కానీ నా మనసులో ఒక కోరిక ఉండిపోయింది. ఇప్పుడు చేసిన ట్రైన్ జర్నీ స్నోలో మళ్ళీ చేయాలి. సో నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాం. అద్భుతం, అసలు మహా అద్భుతం. నాకు ఒక సీనియర్ ఒక అన్న చెప్పాడు అనమాట, మనకి ఏదైనా రాసి పెట్టుంటేనే ఎక్కడికైనా వెళ్ళగలము అని. బట్ ఇదంతా చూసిన తర్వాత అది ట్రూ అనిపిస్తుంది. కొన్ని ప్లేస్లకి మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళలేము. మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఎవర్ ఐ మేడ్. ఆర్డర్ రావట్లేదు. బ్రదర్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు రైల్వే స్టేషన్ బయట. సీట్ బెల్ట్ పెట్టుకోరు తమ్ముడు. గాయస్ ఇప్పుడే పంతా చౌక్లో దిగాము. ఇక్కడ చూస్తున్నారు కదా పంతా చౌక్. ట్యాక్సీలు వేసుకొని తీసుకొచ్చి మమ్మల్ని అయితే ఇక్కడ వదిలిపెట్టాడు. అక్కడ రూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి రూమ్ తీసుకొని చాలా ఆకర్షించింది నన్ను. చాలా బాగుంది చూడడానికి. మీరు జస్ట్ ఇది ఒక్కటే చూస్తున్నారో, నేను ఇది స్నోతో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇమాజినేషన్ చేసుకుంటున్నాను, అంతే తేడా. చలి లేదు, స్నో లేదు, వర్షం అస్సలే లేదు. చాలా 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 నార్మల్ వెదర్ ఉంది. నా భయం అంతా క్లైమేట్ గురించే. బట్ ఇట్ ఈస్ లుక్స్ లైక్ ఓకే రైట్ నౌ. మెయిన్ రోడ్ నుంచి కొంచెం నడుచుకొని రాగానే మనకి ఇది అమర్నాథ్జీ యాత్ర 2026 అని కనిపిస్తుంది. మీకు ఒక వింత చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అయితే అవుతుంది, కానీ ఇంకా లైట్ పోలేదు. ఇంకా ఇదిగానే ఉంది, వెళ్తురుంది. ఆగండి చెప్తా. బ్యాక్ టు రూమ్. సో పెద్ద టాస్క్. ఆ పెద్ద టాస్క్ ఏంటనేది డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. సో చాలా ఇంపార్టెంట్. అమర్నాథ్కి వచ్చేటువంటి యాత్రికులందరికీ ఇది గుర్తుపెట్టుకొని రాకుండా పోతే చాలా ఇబ్బంది పడతారు. నెంబర్ 1, ఫస్ట్ మనం శ్రీనగర్ నుంచి బయట వచ్చిన తర్వాత ఫస్ట్ పండా చౌక్ వచ్చాం. పండా చౌక్ని అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. పండా చౌక్ వచ్చాం. పండా చౌక్ వచ్చాక పక్కనే అమర్నాథ్ యాత్ర ఇవి ఉంటుంది అనమాట, లంగర్స్. ఆ లోపలికి చెక్-ఇన్ అయ్యి వచ్చాం. ఎంత టైట్ సెక్యూరిటీ అంటే కత్తులు కానీ బ్లేడ్లు కానీ అట్లాంటి ఏమీ తీసుకురాకూడదు. మన పర్సనల్ బిలాంగింగ్స్లో ఎటువంటి వెపనరీ అనేది ఉండకూడదు, చిన్న ఆయుధం కూడా ఉండకూడదు. సో ఆర్మీ కంట్రోల్లో ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ RFID కార్డ్స్. RFID కార్డ్స్ స్టే గురించి చెప్తా. RFID కార్డ్స్ ఏం చేస్తున్నామంటే
ఎవరికైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 17th వచ్చింది పర్మిట్, ఆ పర్మిట్ 16th మాత్రమే RFID కార్డు ఇస్తారు, అంటే 1 day బిఫోర్ మాత్రమే ఇస్తారు. ముందుగా వస్తే కనుక ఇవ్వరంట. ఇక్కడ అలాగే శ్రీనగర్ రైల్వే స్టేషన్ ముందు, అంటే ఇక్కడ అంటే ఐ మీన్ లైక్ ఇప్పుడు మేము ఎక్కడున్నాము, రూమ్లో ఉన్నాం. ఈ రూమ్ వచ్చేసి గుడారాలు ఉన్నాయి కదా, మన భాషలో చెప్పాలంటే గుడారాలు, ఇక్కడ లంగర్ సెంటర్. ఈ లంగర్స్ దగ్గర ఒక సెంటర్ ఉంటుంది, యాత్రా సెంటర్ అని. ఆ సెంటర్లో RFID కార్డ్స్ ఇస్తారు. ఇక్కడ ఆ రూల్ అనమాట, అంటే జస్ట్ 1 day బిఫోర్ మాత్రమే ఇవ్వాలి అని. మనకు RFID కార్డ్స్ ఇవ్వలేదు. మరి RFID కార్డ్ పరిస్థితి ఏంటి అంటే, నేరుగా పహల్గామ్ వెళ్తే పహల్గామ్ దగ్గర చాలా సెంటర్స్ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చే అవకాశం ఉంది అని ఆర్మీ పీపుల్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకల్స్ కూడా చెప్తున్నారు. సో మాకు ఎట్లయినా సరే 2 days టైం ఉంది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్కి. అది సో ఇప్పుడే కనుక్కొని వచ్చాం. ఇంకా మేము గుడారాల్లో స్టే చేద్దాం అనుకున్నాము, కానీ మాకు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మాకు కొంచెం ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే ఫోన్లు అవి ఛార్జింగ్ పెట్టుకోవాలి, వీడియోస్ తీయాలి, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి, చాలా పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి, పైగా 6 మంది ఉన్నాం. అది లగేజ్ అంతా ఉంది. సో ఏమనిపించింది అంటే రూమ్ ఎక్కడైనా ట్రై చేద్దాం అనిపించింది. లక్కీగా దాని పక్కనే ప్రేమ్చంద్ భవన్ అని ఒక భవన్ ఉంది. ఇప్పుడు నేను మీకు వీడియోలో పెడుతున్నాను చూడండి. ఈ భవన్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఒక టాస్క్ ఏంటంటే, లేడీస్ ఉంటేనే రూమ్ ఇస్తున్నారు. అంటే ఏంటంటే ఉమెన్ ప్రయారిటీ. 100 మంది జెంట్స్ ఉంటే ఇవ్వట్లేదు. రిక్వెస్ట్ చేస్తే 2-3 సార్లు సార్ ఇట్లా ఇది పరిస్థితి అంటే, ఆయన మా ప్రొఫైల్ అంతా చూసి ఓకే అని అనుకొని రిక్వెస్ట్ మీద ఈ రూమ్ అయితే ఇచ్చాడు. 2 రూమ్లు, 3 ఉండొచ్చు ఒక్కొక్క రూమ్లో. ఒక్కొక్క రూమ్ ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్. 2 రూమ్లు కలిపి 2100 అయింది. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. ఇది యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సిచ్యువేషన్. మిగతా డీటెయిల్స్ ఏదైనా ఉంటే కూడా నేను ఇస్తాను. స్టే ట్యూన్. మన హోటల్ ఆపోజిట్లోనే లంగర్ అయితే ఉంది. లంగర్లో ఫుడ్ ఫ్రీ, అన్నీ ఉన్నాయి, ఏం కావాలని అన్నీ ఉన్నాయి. అంతా కూడా మొత్తం ఫ్రీ, మనకి ఏది కావాలని అంతా కూడా ఫ్రీ. హర హర మహాదేవ్.